ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మీకు గిఫ్ట్ కావాలా? నేను ఇవ్వగలిగింది ఏముందిలేండి. నేను ఏదైనా ఇస్తే కనుక చిన్నపాటిగా గిఫ్ట్ ఏదైనా ఇస్తాను. ఒకవేళ మీరు నా దగ్గరికి వస్తే నేను చేయగలిగింది నేను చేయగలుగుతానేమో, కానీ నాకంటే మించింది దేవాతి దేవుడి చెప్పనశక్యమైనటువంటి ఒక వరాన్ని, గిఫ్ట్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. గడిచిన వారం నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మన ప్రభు రక్షకుడునైనటువంటి ఒక యేసుక్రీస్తు వారే దేవుని వలన మనకు అనుగ్రహింపబడిన దేవుని వరం, చెప్పశక్యము కాని వరం. డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకేదో మనం ఆలోచన చేయొద్దండి. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఆ వస్తువు కావాలి, నాకు ఈ వస్తువు కావాలి, లేక నాకు ఎవరైనా పలానోళ్ళు ఉంటే బాగుంటుంది, లేకపోతే వీళ్ళైతే బాగుంటుంది, ఇట్లాని మనం అనుకుంటూ వలన ఒక్కొక్కసారి వాళ్ళు కొంతమట్టుకు మాత్రం ఉండగలుగుతారు. వాళ్ళు మనకు పూర్తిగా దేవుడు ఇచ్చినటువంటి చెప్పశక్యము కాని వరముగా అన్నట్లుగా వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఉండజాలు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు చాలామంది గిఫ్ట్లు ఇచ్చారు. నాకు గుర్తుండి ఒక విలువైన గిఫ్ట్ చాలా కాలం క్రితం నాకు ఒకళ్ళు ఇచ్చింది ఏంటంటే పోలీస్ కళ్ళద్దాలు, కూలింగ్ గ్లాసెస్ అనమాట. ఇక సమ్మర్లో వాడుకోవడానికి అన్నట్టుగా. కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. ఆ తర్వాత అద్దాలు గీతలు పడిపోయింది, పాడైపోయింది. ఇంకా తర్వాత ఇప్పుడు నేను ఆ పోలీస్ కళ్ళద్దాలు అనేటువంటి విలువైన కళ్ళద్దాలు ఇప్పుడు నేను వాడడంలే. కానీ ఈరోజుని యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగుండి ఆయన ఎప్పుడూ మన గిఫ్ట్ అండి. 2000 సంవత్సరాల క్రితం ఆ దేవాతి దేవుడు మనకిచ్చిన చెప్పశక్యము కాని వరం ఈరోజు కూడా నా మటుకు నేను ఆ యేసుక్రీస్తు అని ఆలోచిస్తే చాలండి బాబాయ్, గాను ఒళ్ళు జలధరిస్తున్నట్టుగా ఉంటూ ఉంటుంది. నిజానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు నాకు ఆ సహోదరి ఒక ఆమె నన్ను కలుసుకుంటూ ఎట్లా అని అంటే, నన్ను అంతకుముందు ఇప్పుడు చూడలే, ఓన్లీ టీవీలోనే చూశారు. సో నేను తనకు ఒక గురువుగా, తనకు ఒక మంచి వ్యక్తిగా, తనని ఆధ్యాత్మికంగా నడిపించడానికి అన్నట్లుగా నేను ఉండాలని నా నుండి ఎన్నెన్నో మేలులు పొందుకుంటూ వచ్చారు. సో నా మీద చాలా గొప్ప మనసులో తనకు ఒక గౌరవం, తనకు ఒక అభిమానం అట్లాంటి పెంచుకున్నారు. నేను ఒక రోజుని సరే నేను హైదరాబాద్ వస్తున్నాను కనుక రామ్మ కలుసుకుందాంలే అని చెప్పేసానంటే, కలిసేసరికి ఎప్పుడైతే అలాగే నేను ఎదురుగుండగా కనబడ్డానో ఆ తర్వాత ఆవిడ అంటారు కదా, వెన్నులో నుంచి ఏదో వచ్చేసినట్టుగా నిజంగా దేవుడిచ్చిన వరముగా మిమ్మల్ని అలా ముఖాముఖిగా చూసేసరికి నాకు ఏంటో అయిపోయినటువంటి రీతిగానండి అని చెప్పేసి ఎంత సంతోషంగా భావించినటువంటి. ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు మనిషిని, ఏదో మాటగా దేవుడిచ్చిన మాటను నేను చెప్తూ ఉన్నా, దానికి తను ఎంతో ఫీల్ అయ్యి ఒక అభిమానం పెంచుకొని ఆ దేవుని స్తుతించున్నారు. బట్ ఎట్లా వచ్చాను నేను కూడా, ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్. నేనేదో మాట్లాడి, నేనేదో చెప్పుకొని, నేనేదో పలకరించడం వలన ప్రయోజనమే లేదు కదా. మేము మాట్లాడుకుంటే ఆ దేవుని మాటలే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ దేవుడు చెప్పశక్యము కానటువంటి ఒక వరముగా ఇచ్చిన యేసు క్రీస్తుని గురించి మాట్లాడుకుంటున్నందు చేత ఈరోజు ఒక మనిషిని చూసేసరికి ఎంతలా అనిపిస్తే నేనంటాను, ఆ యేసయ్యనే మనం చూస్తే ఉంటుందండి. అప్పా ఏమి ఆనందమో చెప్పలేదు, ఏమి సంతోషమో చెప్పలేము. ఈరోజు నేను నమ్ముతున్నాను మీ ఇంటిలో, మీ జీవితంలోనికి ఆ యేసు వచ్చినారు. యేసు దేవుని చేత మీకు అనుగ్రహించబడిన చెప్పశక్యము కాని వరం. ఆ యేసుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉండండి. ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ దట్ జీసస్ హూ ఈజ్ అన్ అన్స్పీకబుల్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని వలన మనకు అనుగ్రహించబడిన చెప్పశక్యము కాని వరం. ఈరోజు అంతేనా, ఇంకా కొంచెం లోతుకెళ్దాం రండి. ఈరోజుని మరి యొక్క మాట కూడా నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. చెప్పశక్యము కానీ ఆ దేవుని వరము ఏమై ఉంటుందబ్బా అని కనుక ఆలోచన చేసినట్లయితే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికల్లా పేతురు గారు అలాగనే మిగిలినటువంటి శిష్యులు పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి ఉన్నారు. వారందరూ కూడా మేడగది అని ఒక మేడగదిలోనికి వెళ్ళి ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడి చెప్తే ఏమన్నారంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక పైనుండి మీరు శక్తి పొందుకునేటంత వరకు, పైనుండి నేను వాగ్దానం చేసిన వరం మీరు పొందుకునేటంత వరకు యెరూషలేములోనే వేచి ఉండండి, నిలిచి ఉండండి అని అంటే, ఆ యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి వీళ్ళు ఆ మేడగదిలోనికి వెళ్ళారు. బహుశా నేను అనుకుంటాను ఇప్పుడు మనకి చేస్తున్న ప్రార్థన లాంటి ప్రార్థన చేసి ఉండరు. ఇప్పుడు ఎందుకంటే మన ప్రార్థనలన్నీ అడుక్కునే ప్రార్థనలు అయిపోయినాయి. ఎంతసేపు దేవుడా మంచి ఉద్యోగమేనైనా, మంచి డబ్బులీనైనా, మంచి కారీనైనా, మంచి ఇల్లీనైనా, ఇవే మన వరాలన్నీ అడుక్కుంటే కనుక మన బతుకంతాను. ఆ రోజుల్లో వాళ్ళు ఏమడగడానికి ఏముంది నాకు అర్థం కాలే. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు కావాల్సింది లేదు, వాళ్ళకి డబ్బులు కావాల్సింది లేదు, వాళ్ళకి ఏదో వస్తువులు కావాల్సింది లేదు, వాళ్ళకి వాహనాలు కావాల్సింది లేదు. వాళ్ళకి మనసులో ఉన్నదాలు ఏంటంటే తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆ వాగ్దానం, ఆ వరము ఏంటో కూడా తెలియదు వాళ్ళకి, ఎలా వస్తారో కూడా తెలియదు వాళ్ళకి, ఏమవుతుందో వాళ్ళకి తెలియదు వాళ్ళకి. 10 రోజులండి అలా కనిపెడుతున్నప్పుడు నేను అనుకుంటాను దే మస్ట్ బీన్ ఓన్లీ థ్యాంకింగ్ గాడ్ అంటాను నేను కదా.
దేవునికి కృతజ్ఞతలే చెప్పుకుంటూ ఉండాలి. అడుక్కుంటాం కాదు, ఏడవడం అంతకంటే కాదు, 7 మొగాలు పెట్టుకొని కూర్చున్నది కాదు. అక్కడ ఈ 10 రోజులు యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి వాళ్ళు అక్కడ కనిపెట్టుకుంటూ వాళ్ళు స్తుతి చెల్లించుకుంటూ కనిపెడుతుంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఏముందనంటే పెంతెకొస్తున్నటువంటి ఒక పండుగ దినం వచ్చినప్పుడు, అనగా పస్కా పండుగ నుంచి 50 రోజులకు వచ్చేది పెంతెకొస్తు అనే పండుగ, 50వ రోజు పండుగ. సో ఆ పెంతెకొస్తున్నటువంటి ఒక పండుగ రోజు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒక గదిలో కూడుకొని ఉంటుండగా వాళ్ళందరూ కనిపెట్టి అలా ప్రార్థన లేక స్తుతియాగం అనేటువంటిది చెల్లిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడు ఆ గదిలోనికి దిగి వచ్చినాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మనకు అనుగ్రహించిన చెప్పశక్యము కాని ఒక వరం అయితే, ఈరోజు నేను చెప్పే పరిశుద్ధాత్ముడు కూడా దేవుని వలన మనకు అనుగ్రహించబడిన ఒక గొప్ప వరము అని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. వాళ్ళు ఏం కష్టపడలే, అక్కడ గదిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెమటూడ్చలే, లేకపోతే వాళ్ళు గింజుకొని దేవుడా పరిశుద్ధాత్మని దేవుడా పరిశుద్ధాత్మని దేవుడా అని ఏడుతూ మొరపెట్టలేదు. వాళ్ళు అక్కడ దేవుని స్తుతించుకుంటూ ఉంటాడుగా. బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే ఒక బలమైన గాలి ఆ ఇంటిలోనికి వచ్చిందంట, గొప్ప శబ్దం అనేటువంటిది ఆ ఇంటిలోనికి వచ్చింది. అప్పుడు పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వల్ల విభాగించబడినట్లుగా కనబడి వారిలో ఒక్కొక్క మీద రాలగా ఆ ఇంటిలో ఉన్న వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడినారు. హల్లెలూయా. ఈరోజు నేను ఇదే మీతో పంచుకున్నట్టు మాట. హే ఫ్రెండ్స్, పరిశుద్ధాత్మ అనేసరికి ఈవెన్ మన క్రైస్తవ సమాజంలో కూడా ఉన్న అభిప్రాయం ఏంటంటే ఆ పెంతెకొస్తోళ్ళకండి అని చెప్పేసి అని అంటారు. ఒకళ్ళు ఎవరైనా కాస్త హల్లెలూయా చెప్తే వీడు పెంతెకొస్తోడండి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఈరోజు నేను చెప్తానండి, నేను బాప్టిస్టుడిగా ఉన్నాను, ఇంకా బాప్టిస్టు సంఘంలోనే నేను సేవ చేస్తూ ఉన్నాను. కానీ నా జీవితంలో దేవుడిచ్చిన అనుభవము పెంతెకొస్తు అనుభవాన్ని నేను కలిగి ఉన్నటువంటి వాడిని. పరిశుద్ధాత్మ అభిషేకం దేవుడు నాకు అనుగ్రహించినటువంటిది. అఫ్కోర్స్ రక్షింపబడినప్పుడు ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అన్నంత అనుభవం నాకు లేదు. నేను బైబిల్ స్కూల్లో దాదాపు 5 సంవత్సరాల పాటు నేను బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు అప్పుడైతే నేను ఏమనుకున్నట్టే ఈ పెంతెకొస్తు అనుభవం, ఈ పరిశుద్ధాత్మతో ఆనందంగా వారు కేరింతలు కొడుతూ పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నట్టే నా మనసులో నేను అనుకున్నా. నా డాబా మీద నుండి చూస్తూ రోడ్డు అవతల పక్కనటువంటి పెంతెకొస్తు వాళ్ళ యొక్క ఆ మాటలు, ఆ కేకలు, ఆ యొక్క స్తుతి యాగాలు నేను వింటున్నప్పుడు అనుకున్నాను కదా, ససేమరి పెంతెకొస్తుల దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నా. అప్పటికి నా అవగాహన ఏంటంటే ఈ పెంతెకొస్తుల దగ్గరికి వెళ్ళి నా జుట్టు కత్తిరించేయమంటారు వీళ్ళు మొట్టమొదట నా జుట్టు మీద కన్నేస్తారు. అప్పటి రోజుల్లో కుర్రాడుగానే ఉండి ఉన్నాను కనుక, కుర్రతనంలో అక్కడికి వెళ్ళాను కనుక అప్పటికున్న ఫ్యాషన్ బెల్ బాటమ్ ప్యాంట్ వేసేవాడిని, పెద్ద బెల్ బాటమ్ ప్యాంటు. అందుకని అప్పుడు నాకు నా అవగాహన ఏంటంటే ఈ పెంతెకొస్తుల దగ్గరికి వెళ్ళినట్టే ముందు ఈ ప్యాంట్ కత్తిరించమంటారా బాబు, అందుకని పెంతెకొస్తుల దగ్గరికి వెళ్ళకూడదని అనుకున్నా. కానీ నా దేవుడు ఏం చేశాడు తెలుసండి, నాకు ఆ వరం ఇవ్వడానికి నా ముక్కు గ్యాల వేసినట్టుగా లాక్కెళ్ళి తీసుకెళ్ళి ఆ పెంతెకొస్తులు బైబిల్ స్కూల్లో పెట్టాడు, బైబిల్ స్కూల్ మాస్టర్ గారుగా. 1 సంవత్సరం పాటు అసలు పెంతెకొస్తు అనుభవం, పరిశుద్ధాత్మ నాకు ఏం సంబంధం లేదండి. బైబిల్ నేను నేర్చుకున్న బైబిల్ టీచింగ్ చేస్తుండేవాడిని అంతే. వెరీ గుడ్, వెరీ పర్ఫెక్ట్ టీచర్గా మంచి పేరే సంపాదించుకున్న సంవత్సరంలో కూడా. కానీ ఆ తర్వాత దినాన్ని 1 సంవత్సరం దాటిన తర్వాత ఒక రోజున ఒక దొరగారికి నేను తర్జుమా చేస్తూ వచ్చాను. ఆ తర్జుమా చేసినటువంటిది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించినటువంటి ఒక మాటలే. తర్జుమా చేసేసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయి కూర్చున్న అయ్యగారు వచ్చి, ఎర్నెస్పి కొమానపల్లి అయ్యగారు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతూ, మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని కోరుకుంటారో లేచి ముందుకు రండి అంటే అనేక మంది అక్కడున్న సేవకులు వాళ్ళందరూ లేచి ముందుకు వస్తే ఎందుకు తిరిగి చూశాడో తెలియదండి. వెనకాలకి వెళ్ళిపోయి స్టేజ్ మీద కూర్చున్నాను, మామూలుగా నా పని అయిపోయింది కదా అనుకొని. దొరగారు కూర్చున్నారు, నేను వీళ్ళు కూర్చున్నా. ఆయన వెనక్కి తిరిగి సూటిగా ప్రశ్నిస్తాడు, ఏమండి బైబిల్ స్కూల్ మాస్టారు, మీకు అక్కర్లేదా ఈ పరిశుద్ధాత్మ అనుభవం అన్నారు ఆయన. ఆ మాటకి కట్టుబడి నేను దిగొచ్చా. మొదటి లైన్లో అన్నట్టుగా నేను నిలబడ్డా. దైవజనులందరూ మా మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు నేను అలా చేతులెచ్చి దేవుని స్తుతి యాగం చెల్లిస్తుంటే అఫ్కోర్స్ అప్పటికి పెంతెకొస్తు అనుభవాలు అన్నట్టుగా నేను ఎగిరి గంతులేలే, కింద పడి నేను దొరలేలే, లేకపోతే అన్య భాషలు అంటే ఆ భాషలు అనేటువంటిది నాకు రాలే. కానీ ఒకటి నా హృదయంలో అండి, చెప్పనశక్యమైనటువంటి ఒక తేలికతనం, అది నా హృదయంలో కలిగినటువంటిది, చెప్పలేని ఆనందం. ఇందాక నేను చెప్పాను చూసారా, ఒక సహోదరి నన్ను అక్కడ కలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా నన్ను చూచేసరికి తన వెన్నులో నుంచి పొడుచుకొచ్చినటువంటి రీతికి వచ్చినటువంటి ఆనందం, అలాగే నన్ను లోపల నుంచి అక్కడి నుంచో వచ్చినటువంటి ఆనందం, చెప్పశక్యము కాని ఆనందం నాలో నిండిపోయినటువంటిది. అయిపోయిన తర్వాత మరలా అదే ఎర్నెస్ట్ గారు మైక్ తీసుకొని ఏమన్నారంటే, మనం ఇలాగున్న పెంతెకొస్తు అనుభవం అంటూ మీరు భాషలతో మాట్లాడాలి, ఇలాంటివి కొన్ని కండిషన్లు పెట్టి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం కొట్టివేస్తున్నట్టుగా తయారవుతున్నాం. కానీ అది కాదు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు చెప్పశక్యము కాని ఆనందం మీరు కలిగి ఉంటారన్నారు. అబ్బా,
అది వెంటనే నా హృదయాన్ని తాకింది. అవును కదా, నేను అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాను కదా, నేనేంటో భూమి మీద చాలా తేలిపోతున్నట్టుగా, చాలా తేలికైపోయినట్టుగా అనిపించింది, ఇంత గొప్ప ఆనందం నా హృదయంలో కలిగింది, అయితే ఇదే పరిశుద్ధాత్ముడు అన్నమాట అని చెప్పి నేను దేవుని స్తుతి యాగం చెల్లించుకున్నా. ఈ దినానికి దేవుడు రాను రాను పరిశుద్ధాత్మ అభిషేకంలో నన్ను అభివృద్ధి పరుస్తూ, ఇప్పుడు నేను వ్యక్తిగత నా ప్రార్థన నేను చేసుకుంటే అన్య భాషలతో నేను ప్రార్థించగలను. పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఒక వరముల ప్రకారంగా అనేక సార్లు నేను మాట్లాడిన మాట ఒక ప్రవచన వాక్కుగా పరిగణించబడినటువంటిది, అనేక సార్లు నా ద్వారా పలికించబడినటువంటి ఒక మాట స్వస్థత కలగడానికి కారణమైనది, ఆదరించబడడానికి కారణమైనది. దేవుడు తన యొక్క ఆత్మ వరములు అనేకమైనటువంటివి నాలో నుండి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చినాడు. ఈరోజు నేను అందుకని ఒక మాట చెప్తున్నా ఫ్రెండ్స్, పరిశుద్ధాత్మ అనుభవం అన్నంత మాత్రాన్ని పెంతుకోస్తోలు అయితేనే పరిశుద్ధాత్మని అనుకోకండి, లేక పరిశుద్ధాత్మ అనుభవం వస్తే మీరు పెంతుకోస్తోలు అయిపోయారని చెప్పేసి అని కూడా అనుకోకండి. బీ దేర్ వేర్ యు ఆర్. సిఎస్ఐ సంఘం అయితే సిఎస్ఐ సంఘంగా ఉండండి, మెథడిస్ట్ వారైతే మెథడిస్ట్ వారికి ఉండండి, లూథరన్ వారైతే లూథరన్గా ఉండండి, బాప్టిస్ట్ వారైతే బాప్టిస్ట్ వారికి ఉండండి. ఒకవేళ పెంతుకోస్తు అనుభవం కలిగినటువంటి సంఘములు ఉన్నటువంటి వారు పెంతుకోస్తు అనుభవం కలిగినటువంటి సంఘముగా మనం ఉందాం. బట్ వన్ థింగ్ ఈజ్ నీడెడ్, ఏంటంటే పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వరము ఇది మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అనే వరం ఎక్కడుందండి? పరిశుద్ధాత్మ అనే వరం మీరు ఎంతకీ ఏదో పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నారంటే వింటున్నాం, కానీ పరిశుద్ధాత్మ వరం ఎక్కడుందండి అని చెప్పేసి అని ప్రశ్న వేసుకున్నారా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక మాట, పేతురు నిలబడి వారందరితో మాట్లాడుతున్నప్పుడు వారు ఆ మాటలు విని తమ హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు అంటున్నాడు కదా, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దేవుడిచ్చిన వరము. నేను మరొకసారి చెప్తున్నా స్నేహితులారా, వరము అనేటువంటిది అనగా గిఫ్ట్ అనేటువంటిది మనం చెమటూడ్చి మనం సంపాదించేది కాదు, మన కష్టపడి మనం సంపాదించేది కాదు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఇలాగే అంటాడు, ఆయన ఈ పరిశుద్ధాత్మ కార్యాలను చూసి కాస్త డబ్బు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టి, అయిలరా నాకు కూడా ఈ వరం ఇప్పించండి, పరిశుద్ధాత్మ నింపుదల, నేను ఎవరి మీద చేతులైతే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చేటువంటి ఒక వరం నాకు ఇప్పించడం అని చెప్పేసి అంటే కోపడతారు వాళ్ళు. సో ఈ రోజుని పరిశుద్ధాత్మని మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు, పరిశుద్ధాత్మని మనం చెమటూడ్చి సంపాదించుకునేది కాదు, పరిశుద్ధాత్మని మనం సంపాదించుకోవడం అనేటువంటిది మనం ఏదో మంచి కార్యాలు చేసి, మనం పుణ్యకార్యాలు చేసి, మన దాన ధర్మాలు చేసి మంచిగా ఉంటే మనం సంపాదించుకునేటువంటిది కూడా కాదు అని అంటాను ఈరోజు నేను. పరిశుద్ధాత్ముడు ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని వలన మనకు అనుగ్రహించబడిన ఒక వరం. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన ఒక చెప్పశక్యము కాని వరముగా మనకు అనుగ్రహించబడి ఉన్నారు. అలాగనే పరిశుద్ధాత్ముడు కూడా చెప్పశక్యము కాని వరముగా దేవుని వలన మనకు అనుగ్రహించబడి ఉన్నారు. గమనించండి, అక్కడ ఈ 2వ అధ్యాయంలో ఆ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారంట. దాదాపు 33 సార్లు నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చా, రీసెంట్గా వెళ్ళినటువంటి దాంతో కలుపుకుంటే 34 సార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చినటువంటిది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా మేము సియోను కొండ దగ్గరికి వెళుతూ ఉంటాం. సియోను కొండ దగ్గర మేడగది ఉండినటువంటిది. ఆ మేడగది దగ్గరికి వెళ్ళే ముందే నాతో వచ్చిన బిడ్డలందరినీ నేను ప్రోత్సహిస్తుంటాను, నాయనలారా మనం వెళుతున్నటువంటి ఒక మేడగదిలోనికి, ఆ మేడగదిలో పరిశుద్ధాత్ముడు దిగువచ్చినటువంటిది, సంఘము జన్మించినటువంటి ఒక జన్మస్థలమైనటువంటిది. పరిశుద్ధాత్ముడు వారిలో ఒక్కొక్కని మీదకి దిగువచ్చినటువంటిది. ఈ చివరి దినాల్లో కూడా దేవుడు ఎవరిని తృణీకరించే దేవుడు కాడు. తన బహుమతిని ఇవ్వడానికి నువ్వు అర్హత ఉంటే నీకు ఇస్తాను, నువ్వు అర్హత లేకపోతే నీకు ఇవ్వను అని చెప్పే దేవుడు కాడు. ఆయన బహుమతిగా ఇవ్వాలనుకున్నటువంటిది ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి ఇష్టపడినటువంటిది. నిజానికి ఆ దినాన్ని అక్కడ ఉన్నటువంటి దాదాపు 120 మంది ప్రజలు ఆ గదిలో అక్కడ ఉంటుండగా, నువ్వు చిన్నపిల్లడు కనుక నీకు ఇవ్వను, నువ్వు ఆడపిల్లవు కనుక నీకు ఇవ్వను అని చెప్పేసి దేవుడు కొంతమందిని పక్కకు తొలగించేసి తన యొక్క శిష్యులుగా ఉండినటువంటి వారికి మాత్రమే ఈ పరిశుద్ధాత్మని వరం ఇచ్చినటువంటిది కాదు. అక్కడ బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, ఆ గదిలో ఉన్న వారు అందరూ కూడా, ఈవెన్ స్త్రీలుగా ఉండినటువంటి స్త్రీలు కూడా, వారి మీద కూడా పరిశుద్ధాత్మని దిగి వచ్చినాడు. హల్లెలూయా. ఈరోజు నేను చూస్తున్న విషయం తెలుసండి, మీ ఇంట్లో మీరందరూ పరిశుద్ధాత్మ పొందుకొనడానికి అర్హులే. మీ ఇంట్లో ఈవెన్ ఆ సర్వెంట్ ఉంది చూడండి, ఇదిగో వచ్చి దగ్గరికి వచ్చి వింటుంది కదా, ఆమె కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అర్హులే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో వీళ్ళ అంటారు, చివరి కాలంలోనంటే ఈ అంత్యదినాలంట దాసుల మీదను దాసీల మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తానని. ఇది దేవుడు సెలవిచ్చిన మాట అండి. మీ కుమారులు మీ కుమార్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ఆయన సెలవిచ్చినటువంటి ఒక మాట. మీ వృద్ధులు కలలు కందులు అని చెప్పేసి వృద్ధుల మీద కూడా ఆయన తన ఆత్మను కుమ్మరిస్తున్నటువంటి. ఎస్, ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో మధ్యలో వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, మీతో కూడా నేను చెప్తున్నా, మీరు నువ్వు పరిశుద్ధాత్మని వరం పొందుకోవడానికి అర్హులే.
ఈరోజు ఒకవేళ మీకు సర్వీస్ చేయడానికి వచ్చినటువంటి మీ సర్వెంట్ ఒకళ్ళు దగ్గర ఉండి ఉన్నారు, ఈరోజు ఈ టైంకి వచ్చారు కనుక వారు అటు ఇటు వెళ్ళిపోకుండా మీరు టీవీ కార్యక్రమం చూస్తున్నారని వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గరలో కింద కూర్చొని వింటున్నటువంటి ఆ సర్వెంట్ మీద కూడా పరిశుద్ధాత్మనే వరము దిగువచ్చేటందుకు అర్హత కలిగినటువంటి వారు. హల్లెలూయా. ఐఎమ్ సీయింగ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ కమింగ్ అపాన్ యూ. పరిశుద్ధాత్ముడు మీ మీదకి రావడం అనేటువంటి నేను చూస్తున్నా. మీ మంచిదనం వల్ల కాదండి, మీ గొప్పతనం వల్ల కాదు, మీ పుణ్య కార్యాల వల్ల కాదు, ఇది దేవుడిస్తున్న వరం, దేవుడిస్తున్నటువంటి ఒక బహుమానంగా ఆ దేవుడు మీ మీద కుమ్మరిస్తున్నటువంటి ఒక పరిశుద్ధాత్మ దేవుడు. వావ్! ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి నేను చెప్పాలంటే అద్భుతమైన విషయాలు చెప్పగలను. మొదలుగా ఒక చిన్న మాట చెప్తాను వినండి. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను గురించి ప్రభువారే సెలవిచ్చిన మాట ఏంటంటే, వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను అని అన్నారు. సో పరిశుద్ధాత్ముడు ఆదరించేటువంటి వాడు. బహుశా మీరు వృద్ధాప్యంలో మీరు విడవబడిన స్థితిలో ఉండి ఉన్నారేమో, మీ పిల్లలు ఎవరి ఉద్యోగాలకు వారు వెళ్ళిపోయారు, మీరిద్దరే ఉన్నారు, బహుశా మీరు ఒక్కళ్ళే ఉండి ఉన్నారు. ఇది మీలో మీరు నలిగిపోతున్నారు. నాకెవ్వరూ తోడు లేరయ్యా, నాకెవ్వరూ నాతో ఉండినటువంటి వారు లేరు, చివరికి ఆ సర్వెంట్ కూడా వచ్చి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఉండకుండానే వెళ్ళిపోయింది, కానీ ఈరోజు నాకెవ్వరూ లేరని ఒకవేళ వృద్ధాప్యంలో నువ్వు కన్నీరు పెడుతున్నావా సిస్టర్ గారు? ఒకవేళ ఈరోజు ఎవ్వరూ లేరని ఒంటరితనంతో నువ్వు కన్నీరు పెడుతున్నావమ్మా? ఈరోజు నేను చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు నీ దగ్గర ఉన్నాడురా. నేను ఓన్లీ టీవీలో కనబడుతున్నా, కానీ పరిశుద్ధాత్ముడు నాకు మీకు మన ఇద్దరు మధ్యలో ఇక్కడ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయన మీ దగ్గరికి వచ్చినాడు. ఆ పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు, ఎవరిని తృణీకరించడు. నువ్వు బాప్తిసం తీసుకోలేదు కదా, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మారలేదు కదా, నువ్వు క్రైస్తవురాలు అవ్వలేదు కదా, నువ్వు క్రైస్తవుడు అవ్వలేదు కదా, నీ దగ్గర రాను అని చెప్పేసి బెట్టు చేసేవాడు కాదు. దేవుడు మన కొరకు అనుగ్రహించిన దేవుని వరం, చెప్పశక్యము కాని వరం. ఈరోజు నేను మాట్లాడితే కొంతవరకు మిమ్మల్ని ఆదరించవచ్చండి. ఈ ప్రోగ్రామ్ ఉన్నంత వరకు మీరు నన్ను చూస్తారు, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఏదో వస్తుంది, అయ్యో స్వార్థరాజు గారు వెళ్ళిపోయారే అని చెప్పేసి మళ్ళీ మీరు బాధపడతారు. కానీ పరిశుద్ధాత్మ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళట్లే. పరిశుద్ధాత్ముడు మీ దగ్గర ఉన్నాడు, ఆయన మీ లోపలికి వచ్చినాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మిమ్మల్ని ఆదరించగలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఆయన గురించినటువంటి విషయాలు చూస్తే మనల్ని ఒప్పింపజేసేటువంటి ఒక పరిశుద్ధాత్మ దేవుడు. మనుషులం కదా, ఏదైనా పొరపాటు జరుగుతూ ఉంటుంది, ఏదైనా తప్పిదం జరుగుతూ ఉంటుంది, వెంటనే పరిశుద్ధాత్మ ఏమంటే ఇది మంచిది కాదు, ఇలా చేయొద్దు, అలా ఉండొద్దు అని చెప్పేసి మనల్ని ఒక ప్రక్క నుంచి మాట్లాడుతూ ఒక ప్రక్క నుంచి గద్దిస్తూ, ఒకవేళ అప్పటికి మనం కంట్రోల్ చేసుకోలేకపోయాం, ఏదో మొత్తానికి పొరపాటుగా ఆలోచించేసాం, ఏదో పొరపాటు మాట్లాడేసాం, వెంటనే పరిశుద్ధ డోంట్ వరీ, యేసుక్రీస్తు ప్రభువారు అనే వరము, ఆ దేవుని వరము, సిలువలో కార్చిన రక్తముతో నువ్వు క్షమించబడ్డావు అని అంటారు. ఈ మధ్యలో ఎవరు కానీ ఒక బోధ చేస్తున్నటువంటి ఒక బోధల్లో నేను వింటూ వచ్చా. ఒక డాక్టరినల్గా ఏమన్నారంటే, రోజు మన పాపాన్ని ఒప్పుకుంటూ ఉండాలి, మనం ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాం కదా, రోజు మన పాపాన్ని ఒప్పుకుంటూ ఉండాలని చెప్పేసి నేను అన్నాను, బాబు నీకు నేర్పించిన వాళ్ళు నేర్పించారు కనుక నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు, కానీ అయినా పరిశుద్ధాత్ముడు మన పాపాన్నే పైకెత్తి చూపించేవాడు కాదు, మన పాపాన్ని జ్ఞాపకం చేసేది సాతానుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కానీ పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తే ఏమంటాడంటే, నీ కొరకు యేసు అనే వరం ఈ లోకంలోకి వచ్చాడు, నీ కొరకు యేసు అనే వరం ప్రాణం పెట్టాడు, నీ కొరకు యేసు అనే చెప్పశక్యముగా అనేటువంటి ఒక వరం తన రక్తాన్ని గార్చాడు, ఆ రక్తంలో నీ పాపాలు క్షమించాడు. లే పర్లేదు, నువ్వు తప్పు చేసినావు కదా, క్షమించమని అడిగి నువ్వు లే మరలా అని చెప్పేసి మనల్ని చేయి పట్టుకొని మనల్ని లేవనెత్తుతాడే తప్ప పరిశుద్ధాత్మను మన కృంగదీయుడు. బైబిల్ గ్రంథంలో ఈ వాగ్దానాలన్నీ నేను జ్ఞాపకం చేయగలను స్నేహితులారా. మన పాపాలకి క్షమాపణ దొరికినది అని, మన పాపములను మన తండ్రిని దేవుడు ఎక్కను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనడు అని, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసేది. పడిపోయిన వాడిని నేను లేవనెత్తుచున్నాను, నువ్వు లేవనెత్తబడగలవు, నువ్వు లేవనెత్తబడుతున్నావని ఇది మాట్లాడేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక్కొక్కసారి మనకే ఉంటారులేండి కొంతమంది కృంగదీసేవాళ్ళు ఉంటారు, పడగొట్టే వాళ్ళు ఉంటారు. ఊరికమ్మా నువ్వేం మాట్లాడతావు, నువ్వెక్కడ పెద్ద సాక్షిగా ఉండగలవు, నువ్వేం చేయగలవు, నువ్వేదో పెద్ద ఇది అనుకుంటున్నావు, ఎంగాను అంత ధైర్యంగా నువ్వు ప్రసంగం చేసేస్తావా, అంత ఇదిగా నువ్వు మంచిగా బ్రతికేస్తావా, నీ బ్రతుకుమా తెలియదు అనుకున్నావా ఏంటి, ఇలాంటి మాటలు మాట్లాడతారండి. ఎంగాను పరిశుద్ధాత్ముడు మాటలు కాదు, మనుషులు మనం అలాగే కృంగదీసేస్తారు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, నా పరిశుద్ధాత్ముడు అనేక సార్లు నన్ను లేవనెత్తాడు. నేను మనిషినేనండి, ఈరోజు నేను కూడా మామూలుగా ఉన్నటువంటి వాడిని, రక్తమాసాలు ఉన్నటువంటి వాడిని. ఈరోజు నాకు కూడా ఒక్కొక్కసారి తలంపులు మారవచ్చు, లేక ఒక్కొక్కసారి నా చూపులు మారవచ్చు, ఒక్కొక్కసారి నా మాట మారవచ్చు, ఒక్కొక్కసారి నేను కూడా కొన్నిసార్లు పొరపాట్లుగా ఉండొచ్చు. బట్ పరిశుద్ధాత్మ ఏంటంటే, నా కుమారుడా కమాన్, యేసుని నీ కొరకు కార్చిన రక్తం ద్వారా నేను నిన్ను లేవనెత్తున్నా అని చెప్పి నా చేయి పట్టుకొని ఆయన లేవనెత్తి మరలా తీసుకొచ్చి నిలబడితే ధైర్యంగా మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నా. ఈరోజు ధైర్యంగా ప్రభుని గురించి, పరిశుద్ధాత్మ వరమును గురించి నేను మీతో మాట్లాడుతున్నా. పరిశుద్ధాత్మనే ఈ వరము మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఒక వరము మనల్ని లేవనెత్తుతూ ఉన్నాడు.
పడిపోయిన స్థితిలో నుంచి ఒకవేళ మనం పడిపోతున్నట్టుకుంటే, నువ్వు పడిపోయావు, నువ్వు మునిగిపోయావు, నువ్వు ఇంకా పనికి రావు, నువ్వు ఇంకా రావు, నువ్వు ఇంకా గుడికి రావు, నువ్వు ఇంకా గుడిలో ఉండలేవు, నువ్వు మంచిగా ఉండలేవు అని చెప్పి తిట్టే దేవుడు కాడు నా పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ అనే వరం ఎందుకనంటే మనల్ని లేవనెత్తడానికి, మనల్ని బలపరచడానికి, పడిపోయిన స్థితిలోంచి మనల్ని లేవనెత్తి మనకు యేసు ప్రభు అనే వరమును గురించి జ్ఞాపకం చేసి, యేసు సిలువలో కార్చిన రక్తంలో నువ్వు క్షమించబడ్డావు అనే జ్ఞాపకం చేసి మనల్ని లేవనెత్తడానికి. అలాగనే మూడవదిగా చివరి మాటగా పరిశుద్ధాత్మ గురించి ఒక మాట ఈరోజు నేను చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మనల్ని పరిశుద్ధంగా ఉంచడానికి పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఇది ఈ లోకం అనేటువంటిది చాలా భయంకరంగా ఉండేటువంటి జీవితాలు కదా. ఈ లోకంలో ఉండేటువంటి ఒక జీవితంలో ఒక్కొక్కసారి మనం కూడా అనుకోకుండా మనం పడిపోతూ ఉంటాం, అనుకోకుండా ఒక్కొక్కసారి మనం ఇదైపోతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మన మీద ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడే మన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచగలడు. ప్రభు రాకడ సమీపించి నీ కడవరి దినాల్లో పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట ఏంటంటే, మన మనస్సు పరిశుద్ధంగా, మన ఆత్మ పరిశుద్ధంగా, మన యొక్క శరీరం పరిశుద్ధంగా ఉంచడానికి పరిశుద్ధాత్ముడే మనతో ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. నా జీవితంలో కూడా నేను చెప్పగలను, వెన్ దేర్ వర్ టైమ్స్ ఫర్ మీ టు ఫాల్ డౌన్, పడిపోయేటువంటి ఒక ప్రమాదం వచ్చిందా, పడిపోయే అంచులోనికి వచ్చానా అని అనిపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నన్ను లేవనెత్తి నన్ను కాపాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే నన్ను పరిశుద్ధంగా ఉంచడానికి అన్నటువంటి రీతిగా ఆయన నన్ను కాపాడుతున్నాడు. ఇది నా ప్రియ స్నేహితులారా, ఏమో ఒకవేళ నీ జీవితంలో ఏ రీతిగా ఒకవేళ పడిపోయి ఉన్నావో, ఈరోజు నీ జీవితంలో ఒకవేళ ఎటువంటి పాపములో ఒకవేళ మనం పడిపోయి ఉండి ఉన్నామో, ఈరోజు మనకు జీవితంలో ఒకవేళ ఏ శోధనలో మనం పడిపోయి ఉన్నామో, ఏ విషయంలో ఒకవేళ మనం పడిపోయామని మనం కృంగిపోతూ ఉండి ఉన్నామో, ఈరోజు ధైర్యం తెచ్చుకోనండి. పరిశుద్ధాత్మని మీ మీద నేను ప్రకటన చేస్తున్నా. పరిశుద్ధాత్ముడు దేవుడిచ్చిన వరం. మనం కష్టపడితే సంపాదించుకునేది కాదు, మనం 4 డబ్బులు ఇచ్చి సంపాదించుకునేది అంతకంటే కూడా కాదు. మన యొక్క మంచి కార్యాల వలన, మన పుణ్య కార్యాల వలన పరిశుద్ధాత్మనే వరమును మనం సంపాదించుకునేది కాదు. పరిశుద్ధాత్ముడు ఒక వరం. ఈరోజుని రక్షింపబడిన మీకు రక్షింపబడడానికి, మనం క్షమించబడడానికి, మన దేవునిలో ఎదగడానికి ఈరోజున మీ కొరకు అనుగ్రహించబడుతున్న పరిశుద్ధాత్మనే వరం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పరిశుద్ధాత్మనే వరం ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే అని అనుకుంటాం. అపోస్తలుల కార్యంలో కనుక మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి అన్యుడు, అనగా యెహోవా దేవుని ఎరగని యూదుడు కాని వేరొక వ్యక్తి. కానీ పేతురు గారి గురించి దేవదూత వచ్చి చెప్తే పేతురు గారిని పిలిపించుకున్నాడు. పేతురు గారు వచ్చి నేను మీతో మాట్లాడుతున్నట్టుగా పేతురు గారు మాట్లాడుతున్నాడు. కొర్నేలితో పాటు తన ఇంటి వారు అందరూ అక్కడ కూర్చొని వింటూ ఉన్నారు. వాళ్ళందరూ అన్యులే, క్రీస్తుని ఎరుగని లేకపోతే యెహోవా దేవుని ఎరుగని యూదులు కానీ అన్యులుగా ఉండినటువంటి వాళ్ళందరూ అక్కడ కూర్చొని వింటుంటే వాళ్ళు బాప్తిస్మం పొందలేదు, వాళ్ళు యేసుప్రభులోకి వచ్చినటువంటి వారు కారు. వారు ఆ మాటలు వినుచు ఉంటుండగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చినారంట. అప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుతూ వారు దేవునిని ఘనపరిచి ఉన్నారని 10వ అధ్యాయం 40వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటల్లో అక్కడ మనం చదువుకోగలుగుతూ ఉంటాం. అంటే ఈరోజు నేను అంటాను చేతులారా, మీరు దేవుని కొరకు జీవించాలనేటువంటిది ఇది దేవుని యొక్క ఉద్దేశం. మీరు దేవుని కొరకు ఒక సాక్షిగా వాడబడాలనేటువంటిది అది దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ ఏ కుటుంబంలో మీరు జన్మించినటువంటి వారైనప్పటికైనా సరే, ఈరోజు నేను చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చి ఉన్నారు. ఈరోజు మీరేదో ప్రార్థన చేస్తే కాదు, ఈవెన్ నేను ప్రార్థన చేస్తే కూడా కాదు, నేనేదో చేతులు ఉంచాలని చెప్పేసి అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు టీవీలోంచి మాట్లాడుతున్నప్పుడు నా చేతులు మీ దగ్గర పెట్టట్లే, మిమ్మల్ని తీసుకొచ్చి మీ చేతులు టీవీ దగ్గర పెట్టండి అని చెప్పేసి అనుకోండి నేను అనట్లే. ఈరోజు నేను ఏమన్నానంటే నా మాట, ఆ మాటలో ఉన్నటువంటి ఒక శక్తి, నేను పలుకుతున్న సువార్తలో ఉన్నటువంటి ఒక శక్తి మీ మీదకి దిగి వచ్చినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మని మీకు అనుగ్రహించినాడు. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ గిఫ్ట్ అండి. జస్ట్ టేక్ ఇట్, సే థ్యాంక్స్ అండ్ టేక్ ఇట్. స్తుతి చెల్లించుకోండి అంతే. దేవునికి స్తుత్యాగం చెల్లించుకోండి, దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఆ వరాన్ని మీరు తీసుకొని దేవుని స్తుతించండి. ఎలీషా అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఏలియా గారు వెళ్తుంటే ఎలీషా గారు అనే శిష్యుడు ఈ ఏలియా గారు గురువు గారు వెనకాల వెళ్తూ ఉంటాడు. వెళ్తుంటే గురువుగారు చివరికి మాట్లాడదు, సరే నువ్వు నన్ను ఎంతగా వెంబడిస్తున్నావు కదా శిష్య, నీకేం కావాలో కోరుకో అని చెప్పేసి అంటే ఈయన అంటాడు కదా, నీ దగ్గర ఉన్న ఆత్మలో 2 ఆత్మనాగా ఓరేడి ఇదేట్రా బాబాయ్గాను, నేను నా దగ్గర ఉన్నది ఇమ్మంటే ఇస్తాను కానీ నా దగ్గర మించింది 2 ఇమ్మంటే నేను ఎక్కడ ఇస్తానని చెప్పి అప్పటికి ఒక మాట అన్నాడు, నేను వెళుతుంటే కనుక నువ్వు చూడగలిగితే నువ్వు అడిగింది నువ్వు దొరుకుతాయా అని చెప్పేసి అన్నాడు. నిజంగానే అగ్ని రథం వచ్చిందండి, ఏలియా గారిని అలా తీసుకెళ్ళిపోతుందండి. ఈయన గారు ఎక్కిందండి, నా తండ్రి అని చెప్పేసి అన్నాడండి. ఇలాగ పైనుండి ఒక దుప్పటి క్రిందకు పడింది. అప్పుడు ఎలీషా అనేటువంటి ఒక శిష్యుడు, అయ్యో నా తండ్రి నువ్వు వెళ్ళిపోయావా, ఇక నేనేం చేయను, నువ్వు నాకే ఒక్కటి వెళ్ళిపోయాను ఏడుతూ అడుక్కుంటలే. అక్కడ ఈయన చేసిన పని ఏంటంటే వెళ్ళాడు, ఆ దుప్పటిని తీసుకున్నాడు, తన భుజం మీద వేసుకున్నాడు, బయలుదేరి వస్తున్నాడు. అదే యోర్దాన్ అనేది బహుగా ప్రవహిస్తున్నటువంటిది. ఆ యోర్దాన్ మీద దుప్పటితో కొట్టంటాడు కదా, నా యొక్క గురువు గారు అయినటువంటి ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది ఒక మాట చెప్పి అలా తాకేసరికి ఆ యోర్దాన్ నది 2గా పాయలైందంట.
అది తీసుకొని తన దుప్పటి తన మీద వేసుకొని, ఆ ఏలియా గారి నుంచి వచ్చిన దుప్పటి తన మీద వేసుకొని ఆయన అలాగనే వెళుతుంటే ఏలియా గారి కంటే అధికమైన సంఖ్యలో అద్భుతములు చేయగలిగినాడు. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో చెప్తున్న మాట ఇది. ఒకవేళ మీలో ఎవరైనా శిష్యులని అనుకుంటే నేను అంటాను, గురువుకు మించిన శిష్యులుగా మీరు ఉండాలని నా కోరిక. ఈ గురువునికి మించినటువంటి శిష్యులుగా మీరు తయారవ్వాలనేటువంటిది నా యొక్క ప్రార్థన. ఆ ప్రార్థనలో నేను ఏమంటానంటే, ఇదిగో నేను ప్రకటిస్తున్నా, దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మీ మీదికి దిగి వస్తున్నటువంటిది, మీ లోనికి దిగి వస్తున్నటువంటిది. రైట్ నా నేను ఇలా పలుకుతుంటుండగా మీరు దేవుని యొక్క బిడ్డలు కనుక మీరు అర్హులు. ఈ రోజున మీరు ఆ ప్రభుని స్తుతిస్తున్నారు కనుక మీరు అర్హులు. ఈ చివరి దినాల్లో సర్వ శరీరుల మీద తన ఆత్మను కుమ్మరిస్తానన్నటువంటి ప్రకారంగా మీరు ఒకవేళ స్త్రీ అయ్యున్నా, పురుషుడయ్యున్నా, పెద్దవాళ్ళయ్యున్నా, చిన్నవాళ్ళైనా, కుమారులైనా, కుమార్తెలైనా, చివరికి ఇంట్లో పనిచేసే దాసీలైనప్పటికైనా సరే ఈరోజు మీరు అర్హులు. జస్ట్ రిసీవ్ ఇట్ అండ్ గివ్ థ్యాంక్స్ టు ది లార్డ్. మీరు అర్హులు కనుక తీసుకొని ఆ దుప్పటి తీసుకొని నేను వెళ్తా, ఖచ్చితంగా నా యేసు కొరకు ఒక సాక్షిగా నేను ఉంటా, పరిశుద్ధమైన జీవితంతో నా ప్రభు కొరకు జీవిస్తానని ఒక రోషం కలిగి ముందుకెళ్ళండి. ఈ గురువుకు మించిన శిష్యులుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. తండ్రి, ఈ బిడ్డలన్నీ చేతులకు అప్పగిస్తున్నా. వీరి మీదకి నీ పరిశుద్ధాత్మను కొమ్మరిస్తున్నందుకు నీకు వందనాలైనా. రైట్ నా ఇదే సమయంలోనైనా నీ పరిశుద్ధాత్ముడు వీరి మీదకి దిగి వచ్చిన వరముగా నేను డిక్లేర్ చేస్తున్నాను. నేను వరమునైనా, నేను మాట్లాడినంత చేత కూడా కాదు నాయన, వారు ప్రార్థించినంత చేత కూడా కాదు నాయన, కానీ ఒక వరముగా మీరు ఇస్తున్నారు కనుక నీకు వందనాలు. అట్టి వరముగా నీ బిడ్డలైనా నిన్ను కలిగినటువంటి వారండి, యేసు క్రీస్తుని కలిగినటువంటి వారండి, పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారండి. ఈ అంత్య దినములలో నీ కొరకు వాడబడాలైనా, సువార్తరాజు కంటే గొప్పగా వాడబడాలి నాయన, సువార్తరాజు కంటే అధికమైన కార్యాలు చేయాలి, సువార్తరాజు కంటే గొప్పగా నీ సువార్తను ప్రకటించేటువంటి వారుగా ఉండాలి. అట్టి అభిషేకం వీరి మీద నేను విడుదల చేస్తున్నాను. రైట్ నౌ ఇక్కడ ఉన్నటువంటి ఒక కుమార్తె మీద, ఇక్కడ ఉన్నటువంటి ఒక కుమారుని మీద, ఇక్కడ ఉన్నటువంటి ఒక కుటుంబీకుల మీద నేను ప్రకటన చేస్తున్నా. యేసు నామములో అట్టి ఆత్మ అభిషేకముతోనైనా, ఆత్మ వరములతో వీరు నింపబడుదురుగాక. నాయన పరిశుద్ధాత్ముడిచ్చే ప్రతి వరము వీరికి సొంతమై ఉండునుగాక. పరిశుద్ధాత్మని యొక్క వరములలో వీరు వాడబడుదురుగాక. యేసు నామములో నేను ప్రకటిస్తూ వీరిని దీవిస్తున్నా. థ్యాంక్ యూ డాడీ. నా ప్రార్థనకు మీరు జవాబిచ్చినందుకు నీకు వందనాలు. వారి ఆశను మీరు నెరవేర్చి నీ పరిశుద్ధాత్మతో వారిని నింపినందుకు నీకు స్తోత్రాలైనా. చెప్పశక్యము కానీ వరమును బట్టి దేవునికి స్తోత్రం అని పౌలు భక్తులు చెప్పినట్లుగా మేము కూడా నిన్ను స్తుతిస్తూ ఈ వరం అనే దుప్పటి మేము తీసుకొని మేము ముందుకు సాగడానికి ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు మీ కుటుంబానికి నిత్యము తోడయుండి పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. వెల్ స్నేహితులారా, పరిశుద్ధాత్ముడు మీ మీద ఉండి ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ ఉండండి. అలా స్తుతిస్తూ ఉంటాడుగా ఆత్మ అభిషేకాన్ని మీరు ఇంకా ఇంకా అనుభవిస్తారు. మీ శరీరంలో, మీ యొక్క జీవితంలో, మీ యొక్క ఆత్మలో అద్భుతమైన అనుభవాన్ని మీరు పొందుకుంటూ ఉన్నారు. మరి మీరు పొందుకున్న అనుభవాన్ని నాతో పంచుకుంటే నేను కూడా మీతో కలిసి సంతోషిస్తాను కదా. మీరు నాతో పంచుకోవడానికి ఒక ఉత్తరం ద్వారా కానీ, SMS ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాతో పంచుకోవాల్సిందిగా నేను మీకు మనం చేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్కోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID isathyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సువార్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మని వరమునకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.